హాయ్ అండి. ఇదైతే నిన్న తీసిన వ్లాగ్ అండి. ఏంటంటే మేమైతే కట్టెలకి వెళ్తున్నామండి. కట్టెలకి వెళ్ళేటప్పుడు నేనైతే వీడియో తీశాను. ఇంకా నేను నాతోటి పిల్లలు తోడుకొస్తారండి. ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది, మా పక్కన మా ఫ్రెండ్. ముగ్గురం కలిసి మేము కట్టెలకైతే వెళ్తున్నామండి. అంటే నేను డ్యూటీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి వెళ్తున్నాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసిన తర్వాత వెళ్తున్నానండి. ఎందుకంటే బాబుకి కట్టెల మీద కాగబెట్టి నీళ్ళే పోయాలి కదా. ఎందుకంటే హీటర్ నీళ్ళేమో పోయకూడదు, గ్యాస్ మీద పెట్టామంటే గ్యాస్ త్వరగా అయిపోతుంది. అందుకని నేను కట్టెలు తీసుకొచ్చుకుంటానండి. ఒకసారి నేను మా వారిద్దరం వెళ్తాము బాబుని ఎవరికన్నా ఇచ్చి. ఈరోజు ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు కదా, బాబు కూడా నిద్రపోతున్నాడు అని చెప్పేసి తనకిచ్చేసి మేము వెళ్ళామండి. ఒక చాటుకి వెళ్ళాము. ఫస్ట్ అక్కడైతే కట్టెలు కొట్టనివ్వలేదండి. చేను గల్ల వాళ్ళు చేను కోసారు కంది, అయినా కూడా ఎందుకో కట్టెలు కొట్టనివ్వలేదు. అందుకని ఇంకో చోటకు వచ్చామండి. అదిగో అక్కడ వేసిన కట్టలాగా ఉంది కదా, ఆ కట్టెలే అండి మేము కొట్టుకుంది. ఓకే, పర్వాలేదు, బాగానే కట్టెలు కట్టుకున్నాం. ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత ఇట్లా ఏదో ఒక పనులు చేస్తూ ఉంటామండి. ఇట్లా చిన్న చిన్న పనులు, కట్టెలు తెచ్చుకోవడము, ఏయో ఒకటి పనులు చేస్తూ ఉంటాము. ఆ తర్వాత కట్టెలు తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత నేనైతే ఇంకోటి జాబ్ నోటిఫికేషన్ అయితే పడిందండి. దానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అయితే నేను వెళ్తున్నాను. నేను, మా వారు, మా బాబు ముగ్గురం కలిసి సెంటర్కి వెళ్తున్నాము. అంటే మేము టౌన్కి కొంచెం దూరంగా ఉంటామండి. నేను వీడియో తీస్తుంటే మా జోనిగా లాగుతున్నాడు, అందుకోసమని నేను గట్టిగా ఫోన్ పట్టుకొని లాగాను. వాడు నవ్వుకుంటూ వస్తున్నాడు నేను వీడియో తీస్తున్నానని. టౌన్కి మేము ఉండేదానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి. అందుకని మాకు ఏది అవసరమైనా మేము టౌన్కి రావాలి. ఇంకా వాటరు అవి అయితే అక్కడే దొరుకుతాయి, ఏదైనా కూరగాయలు అట్లాంటివి కూడా దొరుకుతాయి. కానీ మేము రోజు టౌన్కి వస్తూ వెళ్తుంటాం కాబట్టి మేమైతే సెంటర్లోనే తీసుకొని వెళ్తాము ఏం కావాలన్నా. అంటే జాబ్ నోటిఫికేషను ఆర్బీఐలో పడిందండి, అందుకని పెట్టుకోవడానికి వస్తున్నాను. అది 10th బేసికే, అందుకని పెట్టుకోవడానికని మేము సెంటర్కి వస్తున్నాము. మీకు చూపిస్తాను ఇంకా ఏమేమి అడిగారు ఏంటి అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా డీటెయిల్స్ ఏమి అడిగారు ఏంది అని. అక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫీజు వచ్చేసి 50 రూపీస్ అండి. అంటే గవర్నమెంట్కి కట్టేది. ఇంకా అందులో జిఎస్టీ వచ్చేసి ఒక 8 రూపీస్ అట్లా పడిందంట. 18% ఏదో చెప్పారు. ఇదిగో ఇక్కడ ఎస్ఆర్ కంప్యూటర్స్ దగ్గర అండి మేమైతే అప్లికేషన్ పెట్టుకుంది. గొందిలో ఉంటుంది. అది మా వారు వెళ్తున్నారు, నేనైతే వెనక వీడియో తీస్తూ వెళ్తున్నాను. ఇంకెక్కడికి వెళ్ళినా మాకు పిల్లల్ని పట్టుకునే వాళ్ళు లేరని మేమైతే తీసుకెళ్తామండి మాతోటే. ఇంకా అక్కడండి 2-3 రూములు తర్వాత ఉన్నాయి కంప్యూటర్స్. అక్కడ 2 ఉంటారండి, 2 అప్లికేషన్స్ పెడుతుంటారు. అదైతే నా ఫైలు, సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయండి. ఇంకా అది డిగ్రీ అయితే కంప్లీట్ చేయలేదు. ఇంటర్మీడియట్ 10th అండి. ఏమైనా జాబ్ నోటిఫికేషన్ పడ్డదంటే నేను వెంటనే పెడతాను. దేవుడి దయ వల్ల వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఆయన చిత్తం అనేసి ట్రై చేస్తాను. ప్రతిసారి ఏ జాబ్ పడ్డా నేనైతే ట్రై చేస్తుంటాను. ఇంకా అక్కడైతే మా బాబు వచ్చేసి బోండాలు కొనిచ్చానండి, అప్పు కావాలంటుంటే బోండాలు తింటున్నాడు. అక్కడ అంకుల్ అయితే జాబు అప్లికేషన్ పెట్టింది అతనే మాకు జిరాక్స్ తీసిస్తున్నాడు, రెజ్యూమ్ అనేది. ఇంకా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పేర్లు అవన్నీ చూసుకోమని చెప్పేసి. ఇంకా మన వీడియోలు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోలు ఎట్లా ఉంటున్నాయి ఏంటి అనేది తప్పకుండా మెసేజ్ చేయండి, కమెంట్ అయితే పెట్టండి. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే తీస్తుంటాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మన ఛానల్ అనేది, ముందు వీడియోస్ కూడా. మా బాబు బోండాలు తింటూ ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడైతే కోతులు 2-3 వచ్చాయి, అవి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.
మొన్న నేను జాబ్ మేళకి వెళ్ళానని చెప్పేసి మీకైతే పెట్టాను కదండి ఒక వీడియోలో. వాళ్ళైతే కాల్ చేస్తామన్నారు, నాకైతే ఏం ఫోన్ చేయలేదండి. సో అందుకని ఈ నోటిఫికేషన్ కూడా వచ్చింది కదా అని అప్లికేషన్ పెట్టుకున్నాను. ఇంక ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైం ఇంటికి వచ్చేసాక మా వారి కోసం అయితే నేనైతే జొన్న రొట్టె చేశాను. ఇంకా నేనైతే తిననండి, నాకైతే తింటే ఆకలి కూడా తీరదు. ఇంకెప్పట్లాగే ప్రేయర్ చేసుకుంటున్నాం. ఈరోజైతే నేను కూర్చోలేదండి ప్రేయర్కి. మా వారు బాబు కూర్చున్నారు ప్రేయర్కి. వాళ్ళిద్దరు ప్రేయర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు తెలియకుండానే నేను అన్నం పొయ్యి మీద పెట్టేసి అది చూసుకోవాలి కదా. ఇంకా నేను ప్రేయర్కి అయితే కూర్చోలేదు. బయట కట్టెల పొయ్యి ఉంటే దాని మీద పెట్టాను రైస్. నాకు ఒక్కదానికే అండి. కాకపోతే కర్డ్ రైస్ చేయాలి మార్నింగ్ టైము అని ఒక్కొక్కసారి ఎక్స్ట్రా వండుతాను. ఈరోజు అయితే ఎక్స్ట్రా వండాను, కర్డ్ రైస్ చేసి పెట్టుకోవాలని. ఇంకా కట్టెల పొయ్యి ఉన్నప్పుడైతే నేను కట్టెల మీదే వండుతానండి. గ్యాస్ స్టవ్ మీద అయితే వండను, పొయ్యి ఆన్లో ఉంది కాబట్టి. ఇంకా వాళ్ళిద్దరైతే ప్రేయర్ చేసుకుంటున్నారు, నేను ఇక్కడ వంట పని చూసుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అయితే కమెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా అన్నం అయితే నేనైతే గంజికే పెడతానండి. సరి ఎసురు అయితే పోయాను నేను. గంజి వంపి ఆ తర్వాత అది స్టీల్ది కదా మాడిద్ది అడుగున అన్నం అనేసి ఇది ఇనపది పెట్టానండి ప్యాను. ఆయనకి జొన్న రొట్టె చేశాను దాని మీద. ఇనుపది పెట్టేసి నేనైతే ఆపుతున్నాను. అదైతే మనకి గ్యాస్ స్టవ్ లెక్కే ఉంటుందండి, స్టెప్స్ ఉంటాయి 3 స్టెప్స్. అదైతే పూర్తిగా ఆపేస్తున్నాను, మంట కూడా ఆరిపోయిద్ది అప్పటికి. ఇంకా అన్నం నీరు దిగుద్దండి, అయిపోతుంది. ఇంకా మనం అది ఆన్ చేసుకొని కొంచెం మంట వేసుకొని అందులో బొగ్గులు వేసినా కట్టెలు వేసినా ఓకే మనకి స్టవ్ లాగా వస్తుంది. కాకపోతే మసైద్దండి, బొగ్గు వేస్తే మసి కాదు. నాకు బొగ్గు వేస్తే లేటుగా వంట అయితే అనేసి నేనైతే కట్టెలే పెడతాను. ఇంకా అన్నం అయితే అయిపోయి వచ్చిందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. నేను అదే చూపిస్తున్నాను. ఇంకా మా జూనియర్ అయితే చేయి చాపుతున్నాడు పెట్టమని, కాలిద్దని చెప్పి పెట్టలేదు. వచ్చాడు ఆయన ప్రేయర్ కాడ సగం కూర్చుంటాడు, సగం నా దగ్గర ఉంటాడు, ఇంకా తిరిగే పనిలోనే ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.